హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షూటింగ్ స్టార్స్ టీవీ. ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 1 తెలుగులో. ఫైనల్ డెస్టినేషన్ పేరుతో రూపొందిన హాలీవుడ్ భయానక థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2000 సంవత్సరంలో దీని ఫస్ట్ ఫ్రాంచైజ్ విడుదలై సంచలనం సృష్టించింది. సూపర్ న్యాచురల్ హారర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జేమ్స్ వాంగ్ తెరకెక్కించారు. అప్పట్లో సంచలనం సృష్టించి ప్రపంచవ్యాప్తంగా 112 మిలియన్లకు మించి వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత 2003, 6, 9, 11లో వరుసగా సిరీస్లు విడుదలయ్యాయి. ఇప్పుడు 2000లో రిలీజ్ అయిన పార్ట్ 1 గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ కథను 6 చాప్టర్లుగా చెప్తాను. చాప్టర్ 1 ఎక్కడ మొదలైంది. ఈ కథలో అలెక్స్ అనే ఓ హై స్కూల్ కుర్రాడు ఉంటాడు. ఇతనికి ముందు నుంచే భయంకరమైన విజన్ వస్తుంది. క్లియర్ అనే తెలివైన అమ్మాయి ఇతనికి అండగా నిలుస్తుంది. కార్టర్ అనే కోపం ఎక్కువ ఉండే కుర్రాడు, టోడ్ అనే నిజాయితీ గల స్నేహితుడు, బిల్లీ అనే ఫన్నీ గాయ్, టెర్రీ అనే అమ్మాయి, ల్యూటన్ అనే టీచర్. ఎవరు బ్రతుకుతారు, ఎవరు చావు కాటుకు బలవుతారు అనేది కథలో అసలు టెన్షన్. ఒక సాధారణ యూత్ ట్రిప్ అనుకుంటే అది జీవితం మీద ఆట అవుతుందని ఎవరికీ తెలీదు. అలెక్స్ బ్రౌనింగ్ అనే కుర్రాడు అమెరికాలో ఓ సాధారణ హై స్కూల్ స్టూడెంట్. ఫ్రెండ్స్ తో కలిసి ఫ్రాన్స్ కి స్టడీ టూర్ కి వెళ్లే ప్లాన్ లో ఎయిర్పోర్ట్ లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ అలెక్స్ కి ఏదో అసహజంగా ఉంటుంది. టికెట్ లో టైం మారినట్లు చూపించడం, ఫ్లైట్ నెంబర్ చూసి ఏదో అనుమానం రావడం గమనిస్తాం. అతని మనసులో ఏదో గందరగోళం జరుగుతుందని, కానీ ఏం జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేడు. విమానం ఎక్కిన తర్వాత ఒక్కసారిగా ఓ భయంకరమైన దృశ్యం చూస్తాడు. ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత విమానం పేలిపోతుంది. అరుపులు, ఒక్క సెకండ్లోనే అగ్ని సముద్రం. అది నిజంగా జరగలేదు. అతను కలగంటాడు. ఒక్కసారిగా లేచి ఇది పేలిపోతుంది, అందరూ దిగిపోండి అని అరిచి హడావిడి చేస్తాడు. ఎవరికీ మొదట నమ్మకం రాదు. కానీ అతని ప్రవర్తనలతో కొంతమంది బయటకు వస్తారు. 10 నిమిషాల తర్వాత వాళ్ళ ముందు నడుస్తున్న విమానం నిజంగానే పేలిపోతుంది. అందరూ షాక్ కి గురవుతారు. చాప్టర్ 2 తప్పించుకున్నారా లేదా చావు వదిలేస్తుందా. వాళ్ళను చూసి అందరూ లక్కీ అనుకుంటారు. కానీ వాళ్ళు చావు పట్టిన వాళ్ళు. చావు ఒక్కసారి వదిలినా తన పని పూర్తయ్యకుండా ఆగదు. అలెక్స్ స్నేహితుడి బాత్రూంలో ఉండగా నీళ్లు కారుతుంటాయి. ఒక్కసారిగా జారిపోతాడు. మెడ చుట్టూ పైప్ వైర్ చుట్టుకొని ఊపిరి ఆగిపోతుంది. సెల్ఫ్ హార్మ్ అని చెప్పుకుంటారు. కానీ అలెక్స్ మాత్రం ఇది ప్లాన్లా ఉంది అని గమనిస్తాడు. విమానంలో ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారు అనేది గమనిస్తే అదే క్రమంలో మరణాలు జరుగుతుంటాయి. చావు లైన్లో వర్క్ చేస్తుంది. చాప్టర్ 3 అలెక్స్ ఒక్కడే గమనించేవాడు. ఇప్పుడు అలెక్స్కే బాధ్యతగా అనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి అతని విజన్ వల్లే వాళ్ళు బతికారు. కానీ ఇప్పుడు మిగతా వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతారు. వారిలో ఉన్న టెర్రీ అనే అమ్మాయి సడన్ గా రోడ్డుపైన వెళ్లే బస్సు గుద్ది చనిపోతుంది. ఫుల్ పబ్లిక్ లో ఒక్కసారిగా గాలి గుండెల్లో ఆగిపోతుంది. ఎవరికీ అర్థం కాదు. ఇది యాక్సిడెంట్ అనిపిస్తుంది. కానీ అలెక్స్కి మాత్రం కాదు. అలెక్స్ వీడియోలు, న్యూస్ క్లిప్లు చూసి తెలుసుకుంటాడు ఇది డెత్ డిజైన్ అని. ఒకసారి చావు ఎవరి మీద కన్నేసిందో వాళ్ళు ఎక్కడున్నా ఎలాగైనా చనిపోతారు. చాప్టర్ 4 కార్టర్ అనే స్టూడెంట్ చాలా గర్వంగా, కాస్త కోపంగా ఉంటాడు. ఒకసారి అలెక్స్ ని బలవంతంగా బస్సులో అద్దం ద్వారా బయటకు లాగి కొడతాడు కూడా. కానీ తర్వాత అతనిపై కూడా ముప్పు వస్తుంది. క్లియర్ అనే అమ్మాయి మాత్రం సైలెంట్ గా ఉంటూ అలెక్స్ ని గమనిస్తుంది. ఆమెకి అతని మాటల్లో నిజం కనిపిస్తుంది. బిల్లీ ఒకరోజు ట్రైన్ వెళ్లే సమయంలో కారు మెటల్ పీస్ ఆయన తలపై పడి తల పూర్తిగా విడిపోయి చనిపోతాడు. ఆ సీన్ చూసిన ఎవరికైనా గుండె జారిపోతుంది. అక్కడి నుండి క్లియర్, అలెక్స్ కలిసి ప్రయాణిస్తారు. ఆర్డర్లో ఎవరు చనిపోతారో అర్థం చేసుకుని అవతలి వ్యక్తిని కాపాడాలని అనుకుంటారు. కానీ విషయం అర్థమవుతుంది. చావు ప్లాన్ మార్చదు. అది దాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని కూడా ముందే ఊహిస్తుంది. చాప్టర్ 5 చివరి పోరాటం. చివరిలో కార్టర్ రోడ్డుపై ట్రాప్ లో పడతాడు. కానీ అలెక్స్ ప్రాణాల మీద పెట్టుకుని కాపాడుతాడు. అప్పుడు అలెక్స్ అర్థం చేసుకుంటాడు తను చావు టార్గెట్ అయితే దాన్ని వేరే దిశగా తిప్పగలను అని. అలెక్స్ తన ప్రాణాలు రిస్క్ లో పెడుతూ మరొకరిని కాపాడుతాడు. అలా చేస్తుండగా చావు ఆర్డర్ మళ్ళీ మొదలవుతుంది.
ఇది నిజంగా ఊహించని మలుపు. అలెక్స్ ఒక కట్టడంలోకి వెళ్ళి ఎలక్ట్రిక్ వైర్లు, నీరు, ప్రమాదాల మధ్యలో బ్రతికే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు క్లియర్‌ని ఎలక్ట్రిక్ షాక్ నుండి రక్షిస్తాడు. అందరూ అతను చావుని ఎదుర్కొన్నాడని అనుకుంటారు. చాప్టర్ 6 నిజంగా ముగిసిందా? ఏడాది తర్వాత అలెక్స్, క్లియర్, కార్టర్ ముగ్గురూ ఫ్రాన్స్‌కి వెళ్తారు. అంతకుముందు జరిగిన భయానక సంఘటనల్ని వెనక్కి వదిలేసి, ఇప్పుడు వారు నిజంగా సురక్షితంగా ఉన్నామనుకుంటారు. కానీ చావు అంత సులభంగా వదలదు. ఒక్కసారిగా అలెక్స్‌తో మళ్ళీ ప్రమాదం జరుగుతుంది. కానీ అతను తప్పించుకుంటాడు. అదే సమయంలో కార్టర్ పక్కనే ఉన్న ఒక పెద్ద బోర్డ్ ఊగి వీడిపోతుంది. అది అతని పైన పడబోతుంది. చివరికి చావు ఇంకా పూర్తవ్వలేదని గట్టిగా సూచిస్తుంది. ఆ బోర్డు నిజంగానే కార్టర్ మీద పడుతుందా? పడి చనిపోతాడా? అలెక్స్ బతుకుతాడా? చనిపోతాడా? అవి పార్ట్ 2 2003లో వచ్చిన సినిమాలో తెలిసిందా? దీనికోసం పార్ట్ 2 చేయాలి అన్నవాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి.